యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పలు భాషల్లో మీరు భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి విన్నాను. పరమాత్మకు జీవాత్మకు బంధం దాని గురించి. శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత మనకు భగవద్గీత అంటే మనం చదవకూడదు, ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదవాలా, అప్పుడే వినాలా అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం, కల్పన. యూరోప్లో క్రిస్టియన్స్ కూడా చదువుతున్నారు, ఎందుకంటే దాంట్లో తత్వం అందరికీ కావలసినటువంటిది. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం. అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము, యోగిని మేనత్త గారి గురించి కూడా. అమ్మగారి గురువులైనప్పటికీ కూడా నేను ప్రతి సెకండ్ ప్రతి గురువును నేను తీసుకుంటూ ఉంటాను. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు. అడవిలో బతికాం మేము. ఒక 2000 ఆవులు ఉండేది, ఒక 1000 ఎకరాల వరకు తాతగారి. వెళ్ళి అక్కడ అడిగాను, ఎందుకు వచ్చారు? ఏం లేదు, నేను పుట్టిన స్థలం దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. చాలా పెద్ద కథ అది. అది రాగరాగని విద్య అని మహావిద్య. ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. అది రోగం కాదు. మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. ఆవిడ సంగతి నేను ఏమని చెప్తాను. బ్రిటిష్ కాలంలో నాన్నగారికి పిచ్చి పట్టిపోయి, పిచ్చి అంటే నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు పొద్దుటూరులో ఆమె పరిపాలించారు. స్వామీజీ, సనాతన ధర్మం వేరు, వేద ధర్మం వేరా స్వామీజీ? అమ్మ, సనాతన ధర్మం అంటే వేద ధర్మమే సనాతన ధర్మం. పురాణాల్లో స్త్రీల ప్రాముఖ్యత ఏ రకంగా ఉంది? అయ్యో, స్త్రీలకే ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. మైత్రేయ ఎవరు, గార్గేయ ఎవరు, వీళ్ళంతా స్త్రీలే కదా. స్త్రీలు ఖండితం ఉంది. స్వామీజీ, మీకెందుకు తెలుగు రాష్ట్రాల్లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని అదే అనిపించింది? హిమాలయాల్లో నేను ఆ గణపతి ఇక్కడ కనపడ్డాడు. చావు అనగానే భయపడిపోతూ ఉంటారు, దీని గురించి ఏం చెప్తారు స్వామీజీ? చచ్చేవాడిని అడిగితే బాగుంటుంది, కానీ వాడు వచ్చి చెప్పడు కదా. వచ్చేంత యముడు కనపడతారు, వాడు దూతలు కనపడతారు, అందుకని భయం. నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామీజీ? భక్తి అంటే సమర్పణ భావం, రెండవ థాట్స్ లేనటువంటిది. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి? గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా, ప్రాక్టీస్ చేయాలి. స్వామీజీ, మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం. నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? అది నీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట. నాకు ఎట్లా సాధ్యపడిందంటే వచ్చింది, అట్లా వచ్చేసింది. యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు? యువతకు చెప్పటం ఏంటంటే, సాష్టాంగ ప్రణామములు స్వామీజీ. స్వామీజీ, కృష్ణుడు గీతోపదేశం చేసిన కురుక్షేత్రం ప్రాంతంలోనే మీరు కూడా గీతోపదేశం చేశారని చెప్పి డిసెంబర్ 25న ఆ ప్రోగ్రాం జరిగిందని చెప్పి విన్నాం స్వామీజీ. పలు భాషల్లో మీరు భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి విన్నాను, దాని గురించి. గీతోపదేశం శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత మనకు తెలుగు యుగం ప్రారంభమైంది. యుగాది అంటే ఇప్పటికీ సాధారణంగా 5152 సంవత్సరాలు ఇప్పటికి. దాన్నే మనం యుగాది అని పిలుస్తుంటాం. తర్వాత వేరే లెక్కాచారం వేరే అయిపోయాయి. అప్పటి నుంచే మనకు కృష్ణుడే మనకు జగద్గురువు. ఆయన బోధించినటువంటి ఉపదేశం, ఉపనిషత్తులు సారం, వేదాంత సారం అత్యంత సరళంగా, సులభంగా,
కర్మయోగులకి కర్మం చేస్తూ, అంటే వ్యవసాయాలకి మొదలుకొని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా దాంట్లో వేదాంత జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత జ్ఞానయోగులకి జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత చివరిగా మనకు భక్తి యోగం కావాలి కదా, అందుకని భక్తి యోగం. మనం ప్రారంభం భక్తి యోగం నుంచే ప్రారంభం చేసుకోవాలి. భక్తి నుంచే, భక్తితో జ్ఞానం మనకు వస్తుంది, జ్ఞానంతో వైరాగ్యం కలుగుతుంది. అందుకని ఈ మూడు కూడా స్వామి మనకు బోధించాడు. కాబట్టి అత్యంత సులభమైనటువంటిది, మానవాళికి అందేటువంటి వేదం, ఉపనిషత్తు, సారం, ఉపదేశం. ఇది కేవలం మన భారతీయులకే కాకుండా మానవాళి అన్నారు. అంటే అన్ని దేశం వాళ్ళు అందరూ కూడా భగవద్గీతను చాలా ప్రోత్సహిస్తారు. పెద్ద పెద్ద లీడర్స్, వేరే వేరే ఇతర దేశస్తులు కూడా, అన్ని దేశస్తులు, ఇంగ్లాండ్ నుంచి మొదలుకొని రష్యా వరకు కూడా, చైనా వరకు లీడర్స్ అందరూ కూడా భగవద్గీత కొటేషన్ తీసుకుంటుంటారు. అంటే భగవద్గీత మానవాళికి సంబంధించింది. దానికి ఎక్కువ కొంచెం భారతీయులకు సంబంధించింది ఎక్కువ ఉంది కాబట్టి దానికి తొందర ఏం పర్వాలేదు. మనకు ఏది కావాలనో మనం తీసుకోవాలి. వాళ్ళందరూ ఏదేది కావాలనో వాళ్ళు తీసుకున్నారు. ఈ కర్మయోగాన్ని, జ్ఞానయోగ, సన్యాస యోగాన్ని అటువంటిదంతా వాళ్ళు ఏం తీసుకోలేదు. వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళ రాజ్యం ఉండటానికి, మరి వాళ్ళ ప్రజలు బాగుండటానికి అపురూపమైనటువంటి భగవంతుడి వాక్యాన్ని అందరూ కూడా ప్రోత్సహించారు. అందుకని మనకు భగవద్గీత, శ్రీకృష్ణుడే మనకు జగద్గురువు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే సదాశివుడు. శివుడు కూడా భగవద్గీతను చదువుతారు. శివపార్వతులు ఇద్దరు భగవద్గీతను గురించి చర్చించారు కూడా. భాగవతాన్ని చర్చించినట్టుగానే భగవద్గీతను కూడా చర్చించారు. భాగవతం చర్చిస్తే భగవద్గీత దాంట్లో వస్తుంది, మహాభారతాన్ని చర్చిస్తే దాంట్లో వస్తుంది. అటువంటి భగవద్గీత అందరికీ, చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళందరికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి నీతిని తెలిపేటువంటిది, ఆధ్యాత్మ చింతన మార్గాన్ని చూపించే అటువంటిది మనకు భగవద్గీత. ఎవరికి ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం వాళ్ళందరికీ కూడా భగవద్గీత అత్యంత శ్రేష్టమైంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. మొదట్లో మనం మామూలుగా తెలుగు వాళ్ళు, ఈ రెండు తెలుగుదేశం వాళ్ళు భగవద్గీతను ఎట్లా చూస్తూ ఉంటుంటే, ఎక్కడన్నా భగవద్గీత వినపడుతుంటే వాళ్ళు ఎవరో పోయారు అనే విధంగా అనుకున్నారు. ఘంటసాల పాడుతుంటే ఎవరో పోయారు అని అట్లా పెట్టుకున్నారు దాన్ని. భగవద్గీత అంటే మనం చదవకూడదు, ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదవాలా, అప్పుడే వినాలా అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం, కల్పన వచ్చింది. దీన్ని తప్పు కల్పన పోవటానికి చాలామంది కృషి చేశారు. దాని వెనుకలు కూడా చాలామంది కృషి చేశారు భగవద్గీత. కానీ ఎందుకు అంత ప్రచారము ఎందుకు రాలేదో తెలియదు. ప్రభుపాద చాలా చేశారు. తర్వాత చిన్మయానంద స్వామి చాలా వరకు చేశారు, మహానుభావుడు ఆయన. చివరి వరకు నా దగ్గరే చూశారు, నా దగ్గరే నాకు చాలా సన్నిహితుడు ఆయన. చిన్మయానంద చాలా చేశారు. కానీ ఇంతగా పల్లెకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఒక ఏజ్కి, ఒక స్టేజ్కి చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు అన్ని చోట్ల వెళ్ళకూడదు, పల్లెకు ఎందుకు వెళ్ళకూడదు, తెలియని వాళ్ళకు కూడా ఎందుకు తెప్పకూడదు, విద్య లేని వాళ్ళకి ఎందుకు చదవకూడదు అనే ఒక హఠముతో మా అత్తయ్య నాకు గురు, ఆవిడే గురు, యోగ గురువు ఆవిడ భగవద్గీత చెప్పేటప్పుడు ఒక 2 తప్పులు చెప్తూనే నాకు వాత పెట్టింది, నువ్వు తప్పు చెప్తావా అని. అప్పటి నుంచి నాకు కోపం వచ్చింది దాని మీద. నీకు వాత పెడతావా నువ్వు, నన్ను ఇంత కష్టపడి చెప్తే అని. నేను చెప్పను పో అని. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చిన్మయానందరూ వచ్చి చెప్పారు, నువ్వు నాయన చాలా బాగా పాడతావు, నువ్వు భగవద్గీత పాడితే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది.
అంతగా అనిపించలేదు కూడా, చూస్తాం లేదు. ఉమ్, సడన్గా పరమాత్ముడే నాకు ప్రేరేపణ. నేను స్వప్నం అని అంతా అనను, చెప్పను. నా కళలో వచ్చాడు అట్లంతా అనను. ఆ, ఆ, ప్రేరేపణ కలిగి, అమ్మగారు కృష్ణుడు భక్తులు, ప్రేరేపణ కలిగి అప్పుడు మళ్ళీ అమ్మ ఏదో జ్ఞాపకం చేసినట్టుగా, మళ్ళీ మా అత్తయ్య జ్ఞాపకం చేసినట్టుగా ఇక ప్రారంభం చేస్తూనే ఆ మరుసటి రోజే కొన్ని వందల పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచినో వేరే వేరే భాషల్లో భగవద్గీత నా దగ్గర రావటం జరిగింది. ఉమ్, వందలు వచ్చి పడ్డాయి, మిరాకల్ లాగా. ఒక మాయ చేసి ఒక మాయగాడు వేసినట్టుగా వచ్చాయి. సో ఇండికేషన్ చాలా బాగుంది అని చెప్పి అప్పటి నుంచి ఇది ప్రారంభం చేశారు. అమెరికాకు పెడితే చిన్న చిన్న పిల్లలు నా వెంట పడేవారు, కిందరి జోగిలాగా. మిఠాయి సృష్టి చేసి ఇవ్వటం అట్లా పద్ధతి నాకేం లేదు. అయినా వెంట పడ్డారు అందరూ, తాతాజీ 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 అని ఒకటే గోల. వేల కొద్ది పిల్లలు పడేవారు, ఎంత చిన్న పిల్లలు కూడా. మాట అప్పుడప్పుడే మాట వచ్చిన పిల్లలు కూడా అమెరికాలో. ఒకరోజు అనిపించింది, మీరంతా ఇంత నన్ను ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. అయితే చాలా బాగా ఇష్టపడేటట్టయితే భగవద్గీత మీరు చదివితే నాకు ఇష్టమవుతుంది. అమెరికాలో రావటానికి కారణం ఇది. ఉమ్, అప్పటికప్పుడే ఒక 8 మంది పిల్లలు భగవద్గీతను కంఠపాఠం చేయడానికి ప్రారంభం చేశారు. మళ్ళీ నేను 6 నెలల్లో వస్తాను, మీరు నాకు చెప్పాలి. మీరు ఉమ్, చెప్పారు. చెప్పు. మెమొరీ పవర్ చాలా బాగా పెరిగింది వాళ్ళకి. చదివిన తర్వాత ఒక 8 మంది పిల్లలకి ఒక ప్రయోగంలాగా జరిగింది అక్కడ డాలస్లో. ఆ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ అబ్బాయి లేక అమ్మాయి ఇట్లా చదవదు, మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, మీరు ఈ స్కూల్ నుంచి మీరు తీసుకుపోండి అనే విధంగా వాళ్ళకి వచ్చింది. ఈ భగవద్గీత చదువుతూనే దాంట్లో బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏం చేశావు నువ్వు, ఏమిటి సమయం? అప్పుడు ఇక ప్రచారం అయిపోయింది. 8 మందికి 18,000, 40,000 ఇట్లా వచ్చేసారు. ఉమ్, ఒకటే మొత్తం మన తెలుగు వాళ్ళే కాకుండా ఇండియా నుంచి వెళ్ళినటువంటి తమిళియన్స్ కానీ, హిందీ వాళ్ళు కానీ, మరి అరవ్ వాళ్ళు కానీ, మలయాళీయన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రారంభం చేశారు. ఉమ్, ఇప్పుడు మన 3 ఏళ్ల నుంచి 40,000, 70,000 మంది ఒక పెద్ద పెద్ద ఎరిన్ సెంటర్ అని చెప్పేసి ఒక అక్కడంతా మేము చేయటం ప్రారంభం చేసాం. స్టేడియంస్, పెద్ద పెద్ద స్టేడియంస్, మాకు చిన్న హాల్స్ పట్టలేదు. సో ఈ విధంగా వాళ్ళకి పూర్తిగా గోల్డ్ మెడలు అట్లంతా ఆ విధంగా చేయటం జరిగింది. కురుక్షేత్రంలో ఎవరెవరు చేస్తారో కురుక్షేత్రంలో తీసుకోవడం. ఎవరో నమ్మరు, ఆయన నమ్మాల్సి వస్తుంది. స్కూలుకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు సంస్కృతంలో స్పష్టంగా భగవద్గీత చదువుతారు. ఓహో, స్కూల్కే వెళ్ళలేదు వాళ్ళు, ఏమి ఓనామాలు ఏమీ తెలియదు వాళ్ళకి, ఉమ్, వాళ్ళు చదివారు. రెండవది ఈ మురికి పని చేసేటువంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. అంటే ఇంక మన వాళ్ళు ఎట్లా ఉండొచ్చు చెప్పండి, అవును, సిగ్గు అవుతుంది మన వాళ్ళకి కూడా. నిజంగా. అట్లా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత. మొన్న లాస్ట్ టైం నేను ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకువెళ్ళాను. ఉమ్, తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం. వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళ నాన్న, అమ్మ కూడా. అట్లా విచిత్రం. అందులో ప్రత్యేకించి డాక్టర్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయని మంది చెప్పి విన్నాను ఎక్కువ స్వామిజీ. ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. ఉమ్, వాళ్ళకి ఏదో ఒక మనస్సులో సంతోషాన్ని కల్పించేటువంటిది. ఉమ్, మంచి వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉన్నారు, డాక్టర్సే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. ఉమ్, అట్లా ఫ్యామిలీ వాళ్ళంతా కురుక్షేత్రానికి తీసుకువెళ్ళాం. ఉమ్, 3వ పర్యము 4వ పర్యము కురుక్షేత్రానికి వెళుతుంటుంది. ఉమ్, అది వీళ్ళకి ఒక ప్రమోట్ లాగా. కురుక్షేత్రం నాతో 3 రోజులు మీరు ఉండగలరు ఉమ్, అంటే వాళ్ళకి కంఠపాఠం చేయటం. ఎవరికి క్లాస్లో సరిగా లేదు, ముద్దుగా ఉన్నారు అన్న పిల్లలకి భగవద్గీత చెప్పిస్తే అటు భగవద్గీత వస్తుంది, అటు వాళ్ళ ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినట్టు ఉంటుంది. రెండోది వాళ్ళ ఇండ్లలో సైకలాజికల్గా ఇప్పుడు గమనిస్తే
కష్టాలన్నీ పోయినట్టుగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎక్కడికి పోవు కదా అవి. అవును. అయినా దాన్ని కేర్ చేయకోకుండా బతుకుతున్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, నందగోకులం లాగా ఉన్నారు. అట్లా ఇండియాలో కూడా అన్ని చోట్ల తయారవుతున్నాయి. ఇండియాలో కూడా ప్రతి పల్లెలో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది భగవద్గీత క్రాంతి లాగా ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా ఎక్కువ అవుతున్నది. ఒక టీచర్ ఒక పద్ధతి మేము పెట్టుకున్నాం. ఒక టీచర్ ఒక 10 మందికి పిల్లలకు చెప్పాలి, వాళ్ళలో గోల్డ్ మెడల్ తీసుకుంటే ఆ 10 మందికి ఇంకొక 10 మందికి చెప్పాలి. సో 1 to 1 అట్లా ఇంటింటికి భగవద్గీత లాగా. దీంట్లో ఇంకొక తమాషా అంటే అరేబియన్స్ కూడా చదువుతున్నారు, ముస్లిం కంట్రీలో కూడా చదువుతున్నారు, అరేబియన్స్ చదువుతున్నారు, యూరోప్లో క్రిస్టియన్స్ కూడా చదువుతున్నారు. అది కూర్చొని వాళ్ళు చదువుతుంటే, వాళ్ళంతా తెల్లవాళ్ళు చదువుతుంటే ఎంత ఆనందమో. పరమాత్ముడు అందరికీ కావాలా, ఎందుకంటే దాంట్లో తత్వం అందరికీ కావలసినటువంటిది. కొన్ని భాగాలు ఏదో ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఉంది, కానీ అన్ని భాగాలు భగవంతుడికి, అవి మన మనుషులు కావలసినటువంటిది. అది భగవద్గీత యొక్క క్రాంతి, భగవద్గీత యొక్క యజ్ఞం. అది దాని గురించి ఎంతైనా నేను చెప్పగలను. అట్లా సంతోషంతో అన్ని చోట్ల ఈ భగవద్గీత ప్రచారంగా వాళ్ళకే మంచిది, జీవనానికి చాలా మంచిది. స్వతహా శక్తి వాళ్ళకు వస్తుంది, ఎవరిని ఏం అడగాల్సిన పని లేదు. అందరికీ మానసికంగా వ్యాధులు, శారీరకంగా ఉంటుంది కదా, మర్చిపోతారు, శారీరకంగానూ మర్చిపోతారు, మానసికంగానూ మర్చిపోతారు. అది కదా కావాల్సింది మనకు. అది భగవద్గీత యొక్క మహిమ. స్వామీజీ, ఇందాక మీరు అన్నట్టుగా భగవద్గీత ఇంత ప్రచారం చేస్తున్నాము, అసలు చదువు రాని వాళ్ళు కూడా చదువుతున్నారు, నిజంగా ఇదంతా గొప్ప విషయము. కానీ అందులోని సారాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా చనిపోయిన వారి దగ్గర మాత్రమే వినిపించే ఒక దానిలాగా మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వింటున్నాము. అందులో సారాన్ని మొత్తం ఏంటి అనేది అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం, అర్థాన్ని మనం మాటిమాటికి వినకపోవటం, అర్థం వ్యాఖ్యానం చేసే పుస్తకాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతలా పుస్తకం స్వామీజీ రాశారు, చాలా పెద్ద వ్యాఖ్యానం. అది దాంట్లో అంత పెద్దది అయ్యలేదని మళ్ళీ చిన్నదిగా కూడా దాన్ని చేశారు. అర్థం చేసుకుంటే మనకు చనిపోయిన వాళ్ళకి కాదు, అది బతికిన వాళ్ళకే అని చెప్పాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చనిపోయిన వాళ్ళ ముందర భగవద్గీత చదివితే బతికిన వాళ్ళకి మెలకువ. ఒకరోజు నువ్వు ఇట్లా అయిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు దానికోసం నువ్వు సాధించు అని బతికిన వాళ్ళకి జ్ఞానం, కానీ చచ్చిపోయిన వాళ్ళకు జ్ఞానం కాదు. ఇంకా ఎక్కువ దాంట్లో లోతుగా యోచన చేస్తే ఆ జీవి ఉత్తమ గతి పొందుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు వెళ్ళినటువంటి జీవి భగవద్గీత ఇంకా బతికినప్పుడే వినాలా, పోయినప్పుడే ఏమి వినేది లేదు. వాళ్ళ మంచి ప్రయాణం కానీ, ఎందుకంటే మనం గరుడ పురాణం చాలా నమ్ముతాం మనం. రెండవది పునర్జన్మ నమ్ముతాం మనం, కానీ పాపాల గురించి మనం నమ్ముతాం. పాపభీతి లేకపోతే మనుషులు ఉండం కదా. అందుకని ఇప్పుడు అది ఆ భావము ప్రతి ఒక్కరికి చచ్చిపోయిన దానికి వైరాగ్యము, త్యాగము అంత మాత్రమే భగవద్గీత చెప్పలేదు, బతికే విధానం కూడా చెప్పింది, వ్యాపార విధానం చెప్పింది. దాంట్లో ఎట్లా నువ్వు పుచ్చుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఎంత మోసం చేయకూడదు, అది కూడా చెప్పుకొని వస్తుంది. కాబట్టి ఒక ఇల్లాలు ఎట్లా ఉండాలా, ఒక సంసారం ఎట్లా ఉండాలా వ్యాఖ్యానంలో పూర్తిగా మహాభారతం ఏం చెప్పిందో, మహాభారతంలో సారం అంతా కూడా ఆధ్యాత్మిక సారము, వ్యవహారిక సారం అంతా భగవద్గీతలో చెప్పింది. ఇక భగవద్గీతలో 2వ అధ్యాయంలో మొత్తం వేదాంత సారం అంతా చెప్పేస్తుంది. 2వ అధ్యాయమే చాలిక మనకు అనిపిస్తుంది. అందుకని ఆ అధ్యాయం విన్నా కూడా, ఒక శ్లోకం విన్నా, సగం శ్లోకం విన్నా కూడా దాని యొక్క అక్షరాలు, ప్రతి భగవద్గీతలో ఉండినటువంటి ప్రతి శ్లోకము బీజాక్షరాలు అన్నీ. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఉపనిషత్తు, ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పాదానికి కాదు, దాంట్లో ఒక్కొక్క అట్లా చెప్పాడు పరమాత్ముడు. భగవంతుడే దిగి వచ్చి భగవంతుడే బోధించాడు. భగవత్ స్వరూపము మనమంతా సన్యాసులంతా భగవత్ స్వరూపమే అంటున్నాం కాదు అని అంతగా నమ్మటం లేదు మనం, కానీ భగవంతుడే వచ్చాడు. భగవంతుడు అనటానికి విశ్వరూపం చూపించాడు కాబట్టి భగవంతుడు అన్నాం. అంతవరకు భగవంతుడు అర్జునుడు కూడా అనలేదు. దగ్గర ఉండే అర్జునుడు బావా ఏ వరే పరే అన్నాడు. విశ్వరూపం చూపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు.
తర్వాత అంతవరకు దగ్గర ఉండినటువంటి వాడు యుద్ధం అయిపోయిన తర్వాత, రాజ్యం దొరికిన తర్వాత ద్వారకాకి వెళ్ళిపోయాడు. అర్జునుడు చూడాలన్నా కూడా కాలేదు. ద్వారకాకి వెళ్ళాడు, 3 రోజులు కాచుకున్నాడు లోపలికి వెళ్ళాలంటే. అప్పుడు అర్జునుడికి అనిపించింది రియలైజేషన్, మన దగ్గర ఉండేంత వరకు పదార్థాలు తెలియదు మనకు, దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అర్రే ఎంత పని చేశాంరా మనం అనిపిస్తుంది అని అర్జునుడికి మనకు నేర్పించడానికి అర్జునుడిని పావుగా చేసుకున్నాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టు, అక్కడ అందరికీ వినిపించింది కదా, అందరికీ చెప్పి ఆయన మాయా రూపం మనకు అనిపిస్తుంది. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఇంత పెద్ద మాయా చేసేవాడు పాండవుల్నే రక్షించుకొని వచ్చాడు, చాలా బాగుంది, ధార్మికంగా ఉన్నారు వాళ్ళు, సత్యవంతులు, వాళ్ళకి రక్షించాల్సిందే, కథ అట్లా ఉంది. స్వామి మనసు చేసింటే ఈ కౌరవులు అంత పెద్ద అక్షోణిని అంత వివరణ చేశారు కదా, అట్లా ఒక్కపారు అట్లానంటే వాళ్ళ మనసు అంతా మారిపోవు కదా అని ఎవరో ఒకరు అడిగారు. వాళ్ళందరినీ సాత్వికులుగా చేసేసుకోవచ్చు కదా ఒక్కపారు.